Garuda Express, an international courier service. జోధ్పూర్లో జరిగిన ఓ నర్సు అదృశ్యం కేసు మరో మలుపు తిరిగింది. 6 ఏళ్ల క్రితమే ఆ నర్సు హత్యకు గురైందని కేసు నమోదైంది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించడంతో సీబీఐ ఈ కేసును టేకోవర్ చేసింది. ఓ కాలువలో లభ్యమైన ఎముకలను బట్టి ఆమె హత్య జరిగిందని సీబీఐ కూడా నిర్ధారించింది. ఆ ఎముకలు మృతురాలివేనని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇందిరా బిష్నోయ్ అనే ఆమెను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ నర్సు వెనుక రాజస్థాన్కు చెందిన మంత్రి ఉన్నాడని అప్పట్లో పుకార్లొచ్చాయి. మంత్రి మహిపాల్ మతెర్నా ఇంటికి ఓసారి ఆ నర్సు వెళ్లిందని, ఆమెను తీసుకెళ్లింది ఇందిరా బిష్నోయ్ అని తేలడంతో బిష్నోయ్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఇందులో కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. ఇన్ని రోజులు చనిపోయిందనుకున్న నర్సు బన్వరీదేవి బతికే ఉందని, ఆమె బెంగళూరులో ఉంటోందని నిందితురాలు ఇందిరా బిష్నోయ్ కోర్టుకు తెలిపింది. దీంతో అప్పటిదాకా చనిపోయిందని వాదించిన డిఫెన్స్ లాయర్ బిత్తరపోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో జూన్ 3న బిష్నోయ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో పోలీసులు హాజరుపరచగా ఈ విషయం వెల్లడించింది. అంటే ఇన్ని రోజులు బన్వరీదేవిని ఎవరు దాచిపెట్టారు, ఎందుకు దాచిపెట్టారు, ఆమె అదృశ్యానికి కారణం ఆ మంత్రేనా అన్న విషయాలు ఈ కేసులో బయటికి రావాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. 2011లో జోధ్పూర్కు దగ్గరలోని ఓ గ్రామంలో నర్సుగా పనిచేస్తున్న బన్వరీదేవి 2011 సెప్టెంబర్ 1 నుంచి కనబడకుండా పోయింది. బిష్నోయ్ సహకారంతో ఆ మంత్రే ఈ పనికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. బన్వారీని హత్య చేసి ఆమె మృతదేహాన్ని ఓ సున్నపురాయి క్వారీలో కాల్చివేశారని, ఆ తర్వాత ఎముకలు దగ్గరలోని కాలువలో పారవేశారని వార్తలు అప్పట్లో పుంకాలుగా రావడంతో బన్వరీదేవి హత్య కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇంత జరిగాక ఇప్పుడు ఆమె బతికుండటమే ఓ ట్విస్ట్ అంటున్నారందరూ. బన్వరీదేవి ఎందుకు ఇన్ని రోజులు అదృశ్యంలో ఉన్నారో ఆమె నోరు విప్పితే గాని అసలు నిజాలు బయటకు వచ్చేలా లేవంటున్నారు.